remind the ignorant souls of Congress party that much before the Congress party was ever born, Muslims already had existed in our country and also in the world. Likewise, if BJP also believes that if they tomorrow don't remain as a political party, Hindus nahi rahenge, Hindu rakshak hum banenge, तो वो भी गलत है. कांग्रेस का भी ख्याल गलत है, बीजेपी का भी ख्याल गलत है. दोनों के रहने या ना रहने से हिंदू और मुसलमान को कोई तकलीफ नहीं होगा, हिंदुस्तान को कोई तकलीफ नहीं होगा. आखिरी में हिंदुस्तान एक सेक्युलर स्टेट है, सेक्युलर कंट्री है, बिल्कुल वो सेक्युलर ही रहेगा, चाहे कोई भी कुछ भी कोशिश कर ले. पहली बात तो मैं डिमांड करता हूं चीफ मिनिस्टर रेवंत रेड्डी को कि पहले आप माफी मांगो. आपकी पार्टी के जो कल ख्याल आपने इजहार सबके सामने खुलेआम आपने किया, इस बात को लेके आप माफी मांगो हर किसी से, क्योंकि ये तो इंसल्ट है. यू आर इंसल्टिंग एन एंटायर community or insulting an entire religion, which is definitely not what is expected of a chief minister. अगर आप माफी नहीं मांगते तो फिर ultimately it's the choice of the people on how they will respond and what they will do in days to come. Thank you. BRS की BJP की నేనేమంటా అంటే మీరు ఒకటి చెప్పండి, ఇంతకంటే దృఢమైన బలం ఛోటే బాయ్ బడే బాయ్ బంధం ఎంత దృఢంగా ఉందంటే, ఛోటే బాయ్ వాళ్ళ బమ్మర్దికేమో బడే బాయ్ కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటే బాయ్ బమ్మర్దికి 1150 కోట్ల కాంట్రాక్టు బడే బాయ్ ఇస్తాడు. బడే బాయ్ ఎంపీకేమో ఛోటే బాయ్ 1350 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాడు. ఛోటే బాయ్ మంత్రివర్గంలోని మంత్రి మీద ఈడీ రైడ్ అవుతుంది సంవత్సరం కింద. మరి బడే బాయ్ ఇప్పటి వరకు కేసు పెడతలేడు, సంవత్సరం తర్వాత కూడా కనీసం ప్రెస్లకి వెళ్ళి బయటికి చెప్తలేడు. ఛోటే బాయ్ ఏం చేసిండు, బడే బాయ్ ఇషారా మీదకి వెళ్ళి సిబిఐకి అప్పచెప్పిండు కాళేశ్వరం. సిబిఐని రాహుల్ గాంధీ ఏమో బూతులు తిడతాడు, మరి రేవంత్ రెడ్డి ఏమో సిబిఐకి అప్పచెప్తున్నాడు. ఇంతకంటే ఛోటే బాయ్ బడే బాయ్ బంధానికి నిదర్శనం ఏం కావాలి మీకు? ఇంకొక మాట నేను అడిగేది, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్ లో బీజేపీ ప్రవేశపెట్టింది. మేము దాన్ని వ్యతిరేకంగా ఓటేసినాం. రాజ్యసభలో మాకు 4 ఓట్లుంటే 4 వ్యతిరేకంగా వేసినాం. మొత్తం అయినప్పటికీ బీజేపీకి బలం ఉంది కాబట్టి, ఎన్డీఏకి బలం ఉంది కాబట్టి వాళ్ళు బిల్లు పాస్ చేశారు. పాస్ చేసినాక 28 రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఫస్ట్ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వెంటనే అమలు చేయాలని జీవో తెచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ ఛోటే బాయ్ గవర్నమెంట్. బడే బాయ్ బోలే, ఛోటే బాయ్ లాలియే. అంటే ఎంత డీప్ ఉన్నదంటే, ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. యా జో చల్ రా జాయింట్ వెంచర్ गवर्नमेंट चल रहा, कांग्रेस बीजेपी का जॉइंट वेंचर गवर्नमेंट यहां पे चल रहा है. इसलिए ईडी रेड होता है इन पे.